గండిపేట మూవీ టవర్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఒకరు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, కారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రశాంత్, కొద్దిసేపు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 6 స్టూడెంట్స్, వాళ్ళంతా కూడా ఎంజీఐటీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్నారు. వీళ్ళంతా కూడా నార్సింగ్ నుంచి షిఫ్ట్ కార్ లో TS08 EG 4929 షిఫ్ట్ కార్ లో మొత్తం 6 కలిసి నార్సింగ్ వైపు నుంచి నియోపోలిస్ వైపు వెళ్తున్నారు. ఇదే క్రమంలో అతి వేగం వల్ల వీళ్ళ కారు అదుపు తప్పి ఎదురుగా ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒకసారిగా కారు వేగంగా ఉండటంతో స్తంభాన్ని ఢీకోవడంతో మొత్తం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి విజువల్స్ లో మనం చూడొచ్చు. కారులో మొత్తం ఉన్నటువంటి వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి శ్రీకర్ మాత్రం అక్కడే మృతి చెందినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పోలీసులు కూడా తెలియడం జరిగారు. మరొక 5 హేమసాయి, వివేక్, సృజను, కార్తికేయ, హర్ష వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో తరలించారు. సమీపంలో ఉన్నటువంటి కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరిలో కూడా హర్ష పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతనికి తలకి బలంగా గాయమైనట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై CCTV కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించినటువంటి కారణాలు అటు స్థానికుల నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. CCTV ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా 18 ఏళ్ల వయసులో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళకి లైసెన్స్లు ఉన్నాయా లేవా, వీళ్ళకి దానికి సంబంధించినటువంటి పరిశీలిస్తున్నారు. దాంతో పాటుగా కారుకు సంబంధించినటువంటి ఆ భాగాలన్నీ కూడా రోడ్డు పక్కకు తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. వీరిలో హర్ష పరిస్థితి విషమంగా ఉంది. సో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.